अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. మనము ఛాందోగ్యోపనిషత్తులో ద్వితీయ ప్రపాఠకం చెప్పుకుంటున్నాము, అంటే ద్వితీయ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 6వ ఖండం వరకు చూశాము. 6వ ఖండంలో పశువు అంటే పశువులో పంచవిధ ఉపాసన ఎలా ఏ విధంగా అనే విషయాన్ని మనం చూశాము. అంటే పశువుల్లో పంచవిధ సాముఖి ఉపాసన అంటే మనం ఆ రకంగా అనుభూతిని పొందాలి. పశు పక్షులు కూడా ఆ రకంగా ఆ ప్రభు యొక్క చింతన మననం చేస్తున్నాయి, అంటే ప్రభు యొక్క ఉపాసన చేస్తున్నాయి. అది కూడా ఆ పశువుల్లో ఉన్నటువంటి ప్రాణం ఆత్మ కూడా ఆ మనలాగానే మనలో ఉండే ఆత్మ, ఆ ఆత్మలో కూడా ఎటువంటి భేదం లేదు. ఆత్మస్వరూపంలో అంతా ఒకటే. అది కూడా శుద్ధ బుద్ధ ముక్త స్వభావయుక్తమైంది. అది కూడా పరమాత్మ యొక్క స్థితిని ఉపాసన చేస్తుంది, పరమాత్మ యొక్క సత్తాన్ని ఉపాసిస్తుందని భావించి మనం కూడా ఆ ప్రాణుల పట్ల ప్రేమ భావనతో స్నేహపూర్వకంగా ఉండాలి. అంటే క్రమంగా వాటి పట్ల దయాభావంతో యుక్తమై ఉండాలి అని చెప్పి ఆ రకంగా మనం ప్రయత్నం చేసినట్లయితే అతనికి పశు సంపద అనేది అతనిలో కలుగుతుంది. అంటే అతడు పశుమాన అవుతాడు అనమాట. అంటే ఆ రకంగా పశువులు కూడా ఓంకారాన్ని ఉపాసిస్తున్నాయని చెప్పి అది కూడా మనలాగే ఆ ఆత్మ కళ్యాణం కొరకు తన కర్తవ్య అంటే తన భోగాలను అనుభవిస్తుంది అని చెప్పి తెలుసుకొని మనం దయాభావంతో, ప్రేమభావంతో, స్నేహభావంతో వాటిని దగ్గర తీసినట్లయితే అటువంటి వ్యక్తి పశుమాన్ భవతి, అంటే పశు సంపదతో యుక్తం అవుతాడు అనమాట. అంటే అప్పట్లో పశు సంపద ఒక మంచి ఐశ్వర్యం అనమాట. బట్ అందుకే ఆ పశు సంపద ఐశ్వర్యవంతుడు అవుతాడు. అలాగే ఆ పశు సంపద అనేది అతనికి తృప్తిని కలిగేస్తుంది, ఆనందాన్ని కలిగేస్తుంది, అన్ని సుఖాన్ని ఇచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా మనము పశువుల్లో కూడా మనం ప్రేమ దయాభావం కలిగి మనం కూడా ఆ రకంగా దగ్గర తీయాలనేది వాటి పట్ల ఆ రకమైన భావంతో మనం ఇక్కడ పంచవిధ ఉపాసన పశువుల్లో అంటే మనం ప్రతిదీ కూడా సేవ శుశ్రూష ఆ పశువు పట్ల చేసేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకోవాలి. పంచవిధ ఉపాసనలో మనం చేసేటువంటి ప్రారంభం నుంచి దాని దృష్టి అంటే మనం దానికి ఆహార పానీయాలు కావచ్చు, దానికి సేవ శుశ్రూష కావచ్చు, అవన్నీ కూడా మనం ఏ రకంగా సేవా శుశ్రూష చేస్తామో అలా చేసినట్లయితే అది నీకు కామధేనులాగా మనకు నీకు అది రక్షణ కలిగిస్తుంది. ఏ విధంగా అయితే దిలీపుడు ఆ కామధేనుకు ఏ రకంగా సేవ చేసాడు, అడవిలో మేపడానికి వెళ్ళి అది కూర్చునేవాడు, అది తిరిగి మేస్తూ ఉంటే అలా తిరుగుతూ ఉండేవాడు అనమాట. అంటే అన్ని రకాలుగా ప్రేమ భావంతో, అంటే అది ఒకటి పశువు పట్ల అటువంటి వ్యవహారం ఉండాలి. శ్రద్ధ భక్తిపూర్వకంగా మనం చేసినట్లయితే అటువంటి వ్యక్తికి అన్ని సకల మనోకామన సిద్ధిస్తాయి అని చెప్పి ఇక్కడ ఆ భావంతో మనం పంచవిధ ఉపాసన పశువుల పట్ల సేవా శుశ్రూష అనేది మనం కూడా క్రమంగా చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలి మనం. అందుకే అటువంటి వ్యక్తి పశుమాను భవతి. అలాగే అన్ని సుఖాలకు పశు సంపదతో యుక్తమై ఉంటాడు, అన్ని సుఖాలను పొందగలుగుతాయని ముఖ్య తాత్పర్యం నిన్న ఈ మంత్రంలో చెప్పుకున్నాము. ఈరోజు చూడండి 7వ ఖండంలో ప్రాణోపాసన ఎలా చేయాలి, ఏంటి ప్రాణోపాసన అది చూడండి. 7వ ఖండం 7వ ఖండ చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ప్రాణేషు పంచవిధం
పరోవరీయ సామోపాసీత ప్రాణో హింకారో వాక్ ప్రస్తావ చక్షు ఉద్గీత శ్రోత్రం ప్రతిహారో మనో నిధనం పరోవరీయాంసి వ ఏతాని. పరోవరీయాంసి వ ఏతాని. ఇక్కడ పరోవరీయ అంటే పరస్పరం, అంటే ఇవి ఏవైతే మనకు ఇక్కడ ఉన్న ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణేశు అంటే ప్రాణము, వాక్, చక్షు, శ్రోత్రం, ఇవన్నీ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరోవరీయ అంటే పరస్పరం ఒకదానికొకటి శ్రేష్టమైనవి. అంటే ఎవరు సత్తా వారికి ఉన్నాను ఒకదాని ఒకటి శ్రేష్టమైనవి. కాబట్టి ఇక్కడ పదవి అంటే ఒకదానితో పోల్చుకుంటే ఒకటి శ్రేష్టంగా ఉన్నామట. ఆ రకంగా అవన్నీ శ్రేష్టమైన ఇంద్రియాలు. కాబట్టి ఆ శ్రేష్టత్వాన్ని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే మన పిండంలో అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రాణాలను అదేవిధంగా ఇంద్రియాలను తెలుసుకొని యథార్థంగా మనము వాటిని అదే విధంగా అర్థం చేసుకున్నట్లయితే ఆ తత్వంతో ఇంద్రియాలను ఉపయోగించుకున్నట్లయితే ఆ రకమైనటువంటి ఉపాసన ద్వారా మనం కూడా శ్రేష్టత్వాన్ని పొందగలుగుతాము. అంటే మనం ఈ స్టేజ్ సార్థకం చేసుకుని మనం ఆ ప్రభు యొక్క ఉపాసన చేయగలుగుతాం, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాం, పరమాత్మ యొక్క గతివిధి మన శరీరంలో మన పిండంలో ఏ రకంగా పని చేస్తుంది అనే విషయాన్ని మనము అనుభూతిని పొందవచ్చు అనమాట. అందుకే ప్రాణేషు పంచవిధం పరోవరీయ. అందుకే ఇక్కడ మనం ప్రాణాల్లో పంచవిధ ఉపాసన ఎలాగంటే ఒకదానికొకటి శ్రేష్టమని చెప్పి ఉపాసన చేయాలి. ప్రాణేషు పంచవిధం పరోవరీయ అంటే ఒకదానికొకటి శ్రేష్టమైనటువంటి చెప్పి ఉపాసిత ఎవరైతే సామగానం చేస్తారో అటువంటి ఉపాసకుడు ఎలా ఆలోచించాలంటే ఉపాసన చేయాలంటే ఆ దృష్టి ఆ రకంగా ఉండాలి. అలా ఏ రకంగా చేసుకుంటే ఇక్కడ ప్రాణము హింకారంగా భావించాలి. ప్రాణో హింకార అంటే నాసిక ఇంద్రియం అనమాట. గ్రాణేంద్రియం అంటే కదా, దాన్ని నాసిక ఇంద్రియం అనమాట. అది హింకారంగా భావించాలి. వాక్ ప్రస్తావ, వాక్ అయితే ఉన్నది ప్రస్తావం అట. ప్రాణం ఉంటేనే వాక్ ఉంటుంది. ఆ వాక్ అనేది ప్రస్తావం అంటే ప్రారంభించడం అట, మాట్లాడటం అట, మొదలు పెట్టడం అట. ఆ విషయాన్ని ప్రతిపాదించిన తర్వాత అది సమాప్తి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ శ్రోత్రం ప్రతిహార మనము చక్షు ఉద్గీత, చక్షు కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఉద్గీత యొక్క స్వరూపం. ఎందుకంటే దాని సమస్త మన కళ్ళ ద్వారా మన కంటికి కనిపించే దృశ్య పదార్థాలను కూడా అన్నింటినీ మనం చూడగలుగుతాం, సంపూర్ణంగా చూడగలుగుతామట. కాబట్టి ఉద్గీత అని చెప్పుకున్నాము. శ్రోత్రం ప్రతిహార, శ్రోత్రనే అది ప్రతిహార అవస్థ అంటే మనం తిరిగి మనం వస్తున్నామట. అంటే ఏ స్థితిని అయితే మనం చూడాలనుకుంటున్నాం ఆ స్థితి వైపు తిరిగి ప్రతిహారం చేస్తున్నామట. అలాగే మనో నిధనం, మా మనసు వరకు వచ్చినప్పుడు అది శాంతం అవుతుంది, నిధనం అవుతుంది, పరిసమాప్తం అవుతుంది. అందుకే ఈ రకంగా పరోవరీయాంసి ఏతాని, ఏతాని ఇంద్రియాన్ని పరోవరీయాంసి ఒకదానికొకటి శ్రేష్టమైనటువంటివి అని చెప్పి ఇక్కడ మనకు ప్రాణాన్ని హింకారంగా, వాక్కును చక్షుగా, ఉద్గీత ఊర్త్ అనేది చక్షు కళ్ళు ఏవైతే ఉద్గీతంగా, స్తోత్రం ఏదైతే ప్రతిహారంగా మనం మనసు నిధనంగా భావించి మన పంచవిధ ఉపాసన చేయాలి ప్రాణంలో అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. प्राणों में पांच प्रकार के परोवरीय शाम को उपासना करे। प्राण हिंकार है, वाक प्रस्ताव है, चक्षु उद्गीत है, श्रोत्र प्रतिहार है और मन निधन है। ये उपासनाएं నిశ్చయ పరోవరీయ అంటే ఒకదానికొకటి శ్రేష్టమైనటువంటివి అని చెప్పి ఇక్కడ క్రమంగా ఆ రకంగా భావించి మనం కూడా ఉపాసన చేయాలి అని చెప్పి ఈ మంత్రంలో చెప్పబడింది. అలాగే ఇలా చేస్తే ఏం కలుగుతుంది దానికి కూడా సమాధానం చెప్పేవాడు. పరోవరీయో హ అస్య భవతి పరోవరీయసో హ లోకాన్ జయతి. అటువంటి వ్యక్తి ఈ సంపూర్ణ లోకాన్ని జయించగలుగుతాడంట. ఏతద్ ఏవం విద్వాన్ ప్రాణేషు పంచవిధం పరోవరీయ సామ ఉపాస్థ ఇది తు పంచవిధస్య. ఈ రకమైన పంచవిధ ప్రకారక ఉపాసన ఏ విద్వాంసుడైతే యథార్థంగా తెలుసుకొని ఒకదానికొకటి శ్రేష్టమైనవి తెలుసుకొని ఉపాసన చేస్తారో
పదోవదయాంశాన్ని తెలుసుకుని ఉపాసన చేస్తాడో అతను లోకాలను జయించగలుగుతాడు. అతను సమస్త లోకాలను జయించగలుగుతాడు. అంటే ఆ అంటే సమస్త సంసారంలో ఉండేటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో, ఆ సకల పదార్థాలు ఏవైతే, సకల భోగ సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందగలుగుతామట. అంటే ఆ వ్యక్తికి సంసారంలో ఆ ఆ వ్యక్తికి సంసారంలో సాధ్యం కానిదంటూ ఏది ఉండదు కూడా. సాధ్యం కానిదంటూ ఏది కూడా ఉండదు. అంటే అన్ని కూడా యథార్థంగా పొందగలుగుతాడు. అంటే సహజంగా అవలీలగా వాటిని గెలుచుకోగలుగుతాడు. ఆ రకంగా ఆ సామర్థ్యం అతనిలో ఉత్పన్నమవుతుంది. ఆ రకమైన సామర్థ్యం అతనిలో వస్తుంది. కాబట్టి ఆ రకంగా తెలుసుకొని ప్రాణోపాసన చేయాలి, పంచవిధ ఉపాసన చేయాలి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు చెప్పబడింది అనమాట. అంటే ఉత్తమోత్తమ ఇక్కడ మనకు పదోవదీయ అంటున్నామంటే ఉత్తమాతి ఉత్తమ లోకాలను అతను గెలుచుకోగలుగుతాడు. పదోవదీయ సహ లోకాన్ జయతి, పదోవదీయ సహ లోకాన్ అంటే నిశ్చయంగా లోకాన్ జయతి, లోకాన్ని గెలుచుకుంటాడు. అంటే ఆ లోకంలో కీర్తి ప్రతిష్టలు అతనిలో లభిస్తాయి. అలాగే ఆ లోకంలో కావాల్సిన భోగ సామాగ్రి ఏవైతే వాటన్నిటి కూడా పొందగలుగుతాడు అనమాట. అందుకే కానీ ఎప్పుడు ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ ప్రాణేషు పంచవిధం పదోవదయం సామ ఉపాసన చేసినప్పుడు మాత్రమే అటువంటి శక్తి అతనికి లభిస్తుందని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. అందుకే జో ఈసే ఈస్ ప్రకార్ జాన్యే వాళ్ళ పురుషు, ఈ రకంగా తెలుసుకున్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో, సాధకుడు ఎవరైతే ఉన్నారో, ప్రాణాల్లో ఉత్తరోత్తర అంటే ఒకదానికి తర్వాత ఒకటి, అంటే ఒకదాని మించి ఒకటి, ఒకదానిని మించి ఒకటి. ఇప్పుడు ప్రాణం కంటే వాక్కు, వాక్ కంటే చక్షు, చక్షు కంటే ఉద్గీతము, చక్షు కంటే శ్రోత్రము, శ్రోత్రం కంటే మనసు, అలాగా ఒకదానికి ఒకటి శ్రేష్టమైనవి అని భావిస్తూ उत्तरोत्तर उत्कृष्ट సామికి ఉపాసన కర్తా హై, ఉస్కా జీవన్ ఉత్తరోత్తర, అతని యొక్క జీవన్ కూడా కాలాంతంలో ముందుకు వెళ్లే కొద్ది ఏమవుతుందంటే ఉత్కృష్టతరం అవుతుంది, అంటే శ్రేష్టం అవుతుంది. అంటే జ్ఞానంతోనూ సామర్థ్యంతోనూ అన్ని రకాల సామర్థ్యతను పొందగలుగుతాడు. మనము ఇక్కడ ఒకదానికి కొంచెం శ్రేష్టత్వాన్ని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే మనం కూడా మన జీవితంలో ఈ సంసారంలో ఉంటూ ఈ జన్మలోనే ఉంటూ ఉత్తరోత్తరంగా వృద్ధి చెందవచ్చు. అంటే అంటే యథార్థమైన జ్ఞానాన్ని పొంది సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక వైపు మోక్షధామం వైపు మనం వెళ్ళగలుగుతామని చెప్పి ఈ రకమైన భావంతో చెప్పబడినాడు. అలాగే ఉత్తమోత్తమ లోకాన్ని గెలుచుకోగలుగుతాడు. అందుకే ఉత్తరోత్తర उत्कृष्टतर लोकों को जीत लेता है, यह 5 प्रकार की सामोपासना का నిరూపణ కియా గయా. ఈ రకంగా 5 రకాల సామోపాసన పద్ధతి ఇక్కడ మనం చెప్పుకున్నాం అన్నమాట. అంటే ఈ రకంగా ఈ సప్తమ ఖండం వరకు పంచవిధ ఉపాసన ఏదైతే ఉందో ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి, ఏ రకంగా చేస్తే ఎటువంటి ఫల ప్రాప్తి, ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, అవి మనం ఒక స్థూల దృష్టితో మనకు ఒక రకంగా ఇలా ప్రత్యేక పని పంచవిధ ఉపాసన ప్రకారంగా అలా చేసినట్లయితేనా మనకు అన్ని మనోకామలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యం సిద్ధింప చేసుకోవచ్చు, సకల భోగ సామగ్రి లభిస్తుంది. అలాగే భోగాలను లభించిన తర్వాత ఆ భోగాలను అనుభవించే శక్తి కూడా అతనికి వర్తిస్తుందని చెప్పి ఈ పంచవిధ ఉపాసనక ప్రకారం ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో 8వ ఖండంలో సప్తవిధ ఉపాసన, అంటే మనం ఇప్పుడు చెప్పాం కదా 5 చెప్పుకున్నాం, ఈ 5కే ఇంకా 2 కలుపుకొని 5 ఉంటాయి, 5తో పాటు ఇంకా 2 కలుపుకున్నామంట. అలాగా ఈ 2 కలుపుకొని సప్తవిధ ఉపాసన ఎలా చేయాలి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లనే ఇంకా కొంచెం సూక్ష్మ దృష్టితో దాన్ని విభాగం చేసుకొని ఈ ఉపాసన ఎలా చేయాలి, సంసారంలో ఉండే పదార్థాలను, సంసారంలో ఉండే వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల, పదార్థాల పట్ల, పిండంలో ఉండేటువంటి తంత్రాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మాండంలో ఉండే తంత్రాలు ఏ విధంగా ఉన్నాయో వాటి యథార్థంగా తెలుసుకొని ఏ రకంగా సప్తవిధ ఉపాసన కూడా చేయొచ్చు, అది ఒక పద్ధతి, ఒక ప్రకారం ఉపాసన చేయడానికి ప్రక్రియ విధానం ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు రకరకాలుగా ప్రయత్నించడానికి పద్ధతులు, భిన్న భిన్న రకాలు, భిన్న భిన్న ప్రకారం అన్నమాట. చూడండి అష్టమ ఖండంలో అథ సప్తవిధస్య వాచి సప్తవిధం సామ ఉపాసీత యత్కించ వాచో హుం ఇతి స హింకారో, యత్ ప్రేతి స ప్రస్తావో, యత్ ఉతితి యత్ ఏతి స ఆదిహి, యత్ ఏతి స ఆదిహి. ఇక్కడ మనం ఆది శబ్దం వచ్చినమాట, ఇది ఒక ప్రస్తావన వచ్చిందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే సప్తవిధ అంటే
పద సామగానికి మనం 5 రకాలుగా విభాగం చేసుకున్నాం కదా. అందులోనే మనం ఒక ఆది శబ్దము, ఉపద్రవ శబ్దం ఇక్కడ యాడ్ చేసుకుంటామట. ఆది శబ్దాన్ని ఉపద్రవ శబ్దాన్ని కింద వస్తుంది మనకు, యాడ్ చేసుకుని మనం సప్తవిధ ఉపాసన చేస్తాం. అంటే ఈ రకంగా మనం ఇక్కడ మనకు ఇక్కడ వాణి ఏదైతే ఉందో అది క్రమంగా చెప్తున్నామట. అంటే ఇక్కడ ఈ సంస్కృత వాంగ్మయంలో ఏదైతే ఉందో మనకు ఎక్కడైనా కూడా మనకు ఈ శబ్దాలు కనిపించాయండి. ఎక్కడైనా సంస్కృత వాంగ్మయంలో ఎత్కించ వాచో హుం అంటే హుం శబ్దం కానీ, అలాగే హుం శబ్దం తర్వాత ప్రాశబ్దం కానీ, ప్రస్తావ అంట కదా, ప్రస్తావలో ప్రాశబ్దం కానీ, ప్రతిహారంలో ప్రతి శబ్దం కానీ, నిధనంలో నీ కానీ, అలాగే ఉపద్రవంలో ఉప కానీ, ఈ రకంగా పదాలు ఎక్కడైనా కనిపించాయనుకోండి మనకు, అవి ఆ ఉపాసనకి విధి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సప్తవిధి ఉపాసనకి విధి అని చెప్పుకొని అర్థం చేసుకుని అదే విధంగా ఉపాసన చేయాలి అని చెప్పి ఇక్కడ యత్కించ అంటే వాచో హుం ఇది, అక్కడ హుం శబ్దం ఎక్కడ కనిపించింది వాక్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే ఎక్కడైతే ప్రా కనిపించిందో అక్కడ ప్రస్తావం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే ఉప కనిపించిందో అది ఉపద్రవం అని అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే ప్రతి కనిపించిందో అక్కడ ప్రతిహారం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే ఉత్ వచ్చిందో ఉద్గీతం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనం దాన్ని ఆ రకంగా అర్థం చేసుకొని ఉపాసన చేసినట్లయితే మనకు దాని యొక్క ఫలం అనేది అన్ని కూడా సంసారంలో ఉండే భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తాయి. తర్వాత వాటిని పొందేటువంటి, వాటిని అనుభవించేటువంటి శక్తి కూడా అతనిలో అన్నాధోభవతి అని చెప్పి అతను కూడా ఆ భోగాన్ని అనిపించే శక్తి సామర్థ్యంతో యుక్తుడవుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో కూడా చెప్పబడింది అన్నమాట. చూడండి ఇక్కడ యదితి ఆది అక్కడ సహ ఆది అంటే ఆది శబ్దం ఇక్కడ తీసుకుంది. యద్ ఆ ఇతి, యద్ ఆ శబ్దం ఇక్కడ యద్ ఆ ఇతి, యద్ ఆ శబ్దం వచ్చిన ఆదిగా తీసుకుంటామట. చూడండి మళ్ళీ ఒకసారి వాచి. ఇప్పుడు తర్వాత సప్తవిధ ఉపాసన ప్రకారంలో మనం వర్ణన చేసుకున్నాం. వాచి సప్తవిధంలో ఉపాసన చేసేట్లయితే అది సప్తవిధ ఉపాసన ఏ రకంగా తీసుకోవాలనేది వాచహ అనేది హుం శబ్దంతో హుం ఇతి హుం రూపం అన్నమాట. సహ హింకారంగా తీసుకోవాలి. యజ్జో ప్రా ఇతి దాన్ని ప్రైతి అయిపోయింది. ప్రాప్యస్ ఇతి ప్రైతి అయిపోయింది అన్నమాట సంధి చేస్తే. ఎక్కడ ప్రాశబ్దం వచ్చిందో అదే ప్రస్తారం అని చెప్పి తీసుకోవాలి. ప్రస్తావం అని తీసుకోవాలి. యద్ ఆ ఇతి, యద్ ఆ ఇతి ఇక్కడ ఆ రకంగా ఉండాలన్నమాట. ఇక్కడ యద్ ఆ ఇతి, యద ఆ ఇతి యదేతి అయిపోయింది అన్నమాట. స ఆదిహి ఆ శబ్దంగా మనం తీసుకోవాలి. యద్ ఆ ఇతి యదాతి అవుతున్నాడు. యద్ ఆ ఇతి యద్దులో దకారం ఉంది, పక్కన ఆ కలిపితే యదా ప్లస్ ఇతి, ఈ రెండింటి మధ్య సంధి చేస్తే మళ్ళీ యదేతి అయిపోయింది అన్నమాట. కానీ విభాగం చేసుకుని యద్ ఆ ఇతి, ఇక్కడ యద్ ఆలో దీనికి ఆకారం కనిపిస్తుందా అది ఆది, ఆది శబ్దం తీసుకోవాలి. సప్తవిధ ఉపాసనలో మనం హింకారంతో పాటు ప్రస్తావంతో పాటు ప్రతిహారంతో పాటు ఆది శబ్దాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఆది అంటే ఆది తీసుకోవాలి. ఎక్కడైనా ఆ కనిపించిన కొన్ని మనకు మంత్రాల్లో అక్కడ ఆది శబ్దంతో మనం ప్రస్తావన చేసుకోవాలన్నమాట. అంటే ఈ రకంగా భావించి మనం ఉపాసన చేయాలి అని చెప్పి తెలుసుకొని ఉపాసన చేసినట్టు అతనికి కింద మిగిలిన శబ్దాలు వచ్చారన్నమాట. చూడండి ముందుగా अब सप्तविध सामिक उपासना का प्रकरण वाणी में सप्तविध सामिक उपासना करनी चाहिए. వాణి में जो कुछ है అంటే వాక్కులు ఏవైతే ఉన్నాయో ఏ స్వరూపాలు అయితే ఉన్నాయో అవి ఎలా తీసుకోవాలంటే హింకారంగా తీసుకోవాలి. అలాగే ఏదైతే ప్రాగ్ అనిపిస్తుంది స్వరూపంగా ప్రాస్వరూపంగా తీసుకోవాలి, ప్రస్తావ స్వరూపంగా తీసుకోవాలి. అలాగే ఆకార స్వరూపం అయితే ఉందో ఆదిగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఉపాసన చేయాలి. తర్వాత ఎలా తీసుకోవాలి కింద రెండో మంత్రం ఇచ్చామట. యద్ ఉదితి స ఉద్గీతో, యత్ ప్రతీతి స ప్రతిహారో, యద్ ఉపేతి స ఉపద్రవో, యన్ ఇది తన్ నిధనం. ఎన్ నీతి నా అంటే నకారంగా ఉందనుకోండి, ఎన్ నీతి తత్ నిధనం. ఎన్న యత్ నీ ఇతి, ఎన్ నీతి అంటేనే యత్ నీ ఇతి
అప్పుడు ఎన్ నిధనం అయిపోతుంది. ఎన్ నీతి ఈజ్ ఈక్వల్ టు తన్ నిధనం. అది నిధనంగా అంటే నీ నిధనం అని చెప్పి సమాప్తి చెప్తుంది కదా. ఈ రకంగా ఈ రెండు మంత్రాల్లో సప్తవిధ ప్రకారం ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఎక్కడైనా యత్ ఉత్ అని కనిపించింది అనుకోండి, అది ఉద్గీతంగా భావించి అంటే ఉన్నత స్థితిలో ఉంది, ఉత్కృష్ట స్థితిలో ఉందని భావించి అది రకంగా ఉపాసన చేయాలి. అలాగే యత్ ప్రతీతి, ప్రతి అంటే ప్రతిహారంగా తీసుకోవాలి. అంటే అది తగ్గుముఖం వస్తుందంటే వెనక వైపు వస్తుందన్నమాట. ఆ కార్య సమాప్తి వైపు వెళ్తున్నామట, ఆ పనికి సమాప్తి వైపు వెళ్తున్నామట. అందుకే యత్ ప్రతీతి సా ప్రతిహారో యద్ ఉపైతి యద్ ఉపేతి స ఉపద్రవం, అది ఉపద్రవంగా అర్థం చేసుకోవాలి. అలాగే నీ శబ్దాన్ని మన నిధనంగా తీసుకొని ఉపాసన చేయాలంటే ఈ ప్రత్యేక అక్షరం ఇందులో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో మనకు ఏదో ఒకటి సంకేతిస్తూనే ఉన్నాయన్నమాట. ఏంటి ఇందులో ఉన్నటువంటి మనకు ఉత్ అని చెప్పి మనం అక్షరాలు చెప్పి నీ అని చెప్పి ఈ రకంగా ఈ వాంగ్మయంలో ఈ హుం ప్ర ఆ ఉత్ ప్రతి ఉప ని ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలను మనము ఉపాసన పద్ధతి మాధ్యమంలో వాటిని అనుభవిస్తూ క్రమంగా వాటిని మరణ చింతన చేస్తూ వాటి అనుభూతిని పొందినట్లయితే, వాటిని అనుభవించినట్లయితేనా వారికి ఈ రకమైన సామోపాసన పద్ధతి ప్రకారంగా ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు అనమాట. అందుకే ఇక్కడ దాని యొక్క ఫలస్థితి ఎలా కలుగుతుందని చెప్పి మనకి కింద ఇచ్చారనమాట. కానీ వీటిని ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాన్ని ఈ రూపాన్ని తెలుసుకొని మనం ఉపాసన చేసినట్లయితే అతనికి సకల భోగ భాగ్యాలు లభిస్తాయని చెప్పి ఆ ఫలితాన్ని ఇక్కడ 3వ మంత్రం చూపించబడింది. అందుకే చాలా మంది ఇక్కడ ఉండే పదాలను అవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని బీజ మంత్రాన్ని తీసుకుని ఉపాసన చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఏదైనా కానీ మనం దాని తత్వాన్ని యథార్థంగా తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే అప్పుడు అది అతనికి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఇక్కడ 3వ మంత్రం ఇచ్చారు చూడండి. जो कुछ उत ऐसा शब्द रूप है वह उद्गीत है. ఉత్ శబ్దం ఎక్కడ కనిపించినా అది ఉద్గీతంగా భావించాలి. ఏదైతే ప్రతి శబ్దం కనిపిస్తుందో ప్రతి శబ్దం యొక్క స్వరూపం కనిపిస్తుందో ప్రతిహారంగా భావించాలి. ఏదైతే ఉప శబ్దం కనిపిస్తుందో అది ఉపద్రవంగా భావించాలి. అదే విధంగా నీ శబ్దము నిధనంగా భావించాలి అని చెప్పి 2వ మంత్రం చూసాం. నెక్స్ట్ 3వ మంత్రం చూడండి. దుగ్ధే అస్మై వాగ్దోహం యో వాచో దోహో అన్నవాన్ అన్నాదో భవతి య ఏతద్ ఏవం విద్వాన్ వాచి సప్తవిధం సామోపాస్తే. సామాన్య అని ఏ విద్వాంసుడైతే ఈ సప్తవిధ సామోపాసన తెలుసుకొని ప్రయత్నం చేస్తారో ఉపాసిస్తారో, దుగ్ధే అస్మై వాగ్దోహం యో వాచో దోహో అన్నవాన్ అంటే అన్నాదో భవతి. అంటే ఎవరైతే ఈ రకంగా సప్తవిధ సామ ఉపాసన తెలుసుకొని ఉపాసిస్తారో అతనికి వాక్యే అంటే ఈ వాక్య అయితే ఉందో అంటే నీకు ఒక వాగ్దోహ అంటే మనకు ఏ విధంగా మనకు పశువులు పాలించిన విధంగా సంతోషపడతామో అంటే నీకు ఫలితాన్ని ఇస్తుందో అంటే ఈ వాక్య నీకు దోహం లాగా అంటే ఆ పాలలాగా నీకు ఒక నీలో చైతన్యాన్ని తీసుకొస్తుంది. అంటే నీలో కీర్తి ప్రతిష్టను తీసుకొస్తుంది. నీకు ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, అంటే ప్రకాశాన్ని అందజేస్తుంది అని చెప్పి ఇక్కడ వాని యొక్క స్వరూపాన్ని పాలతో పోల్చి చెప్పబడింది అన్నమాట. అంటే వాణి అనేది ఆ రకంగా అంటే మనం పాలు పితుకుతే ఏ రకంగా మనకు ఆ జరనా ద్వారా ఏ రకంగా మనకు దాన్ని తీసుకుంటామో అలాగే వాక్కు ద్వారా మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అమృతంగా, అంటే మనం యథార్థంగా తెలుసుకొని మాట్లాడినట్లయితేనా, యథార్థంగా భావ గంభీర్యంతో ఉండి మాట్లాడినట్లయితేనా అది కూడా నీలో ఒక స్ఫూర్తి, నీలో ఉండే మాధుర్య, నీలో ఉండే చైతన్యాన్ని తీసుకొస్తుందన్నమాట. అందరిని ఆకర్షించుకుంటుంది, అందరినీ ఆకట్టుకుంటుందన్నమాట. ఆ శక్తి నీకు వాక్కులో వస్తుంది. అంటే దుగ్ధ ఇవ అని చెప్పి ఇక్కడ దూద్ యొక్క జరణ మనకి ఏ రకంగా కలుగుతుందో ఆవుకు మాధ్యంతో అలాంటి అమృతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శ్వేతవర్ణం స్వచ్ఛత అనేది ఇక్కడ ప్రతీకాత్మకంగా తీసుకుంటున్నాం. స్వచ్ఛతాయుక్తమైనటువంటి మాధుర్యాన్ని నీలో కలిగజేస్తుంది. అంటే ప్రతి మాట కూడా ఆ రకంగా ఉంటుంది, ప్రతి మాట కూడా ఆ రకంగా ఉంటుంది అన్నమాట.
అంటే అందరిని ఆకర్షించుకుంటుంది. అందుకే దుగ్ధే అస్మై. ఇక్కడ దుగ్ధే అస్మై అంటే ఆ మన పాలు పిండినప్పుడు ఏ రకంగా అది ఆ పిండేటువంటి వ్యక్తికి ఏదైనా ఆనందాన్ని కలిగేస్తుందో, అలాగే ఈ ఉపాసకుడు కూడా అస్మై, ఈ ఉపాసకుడు కూడా వాగ్దేవి అంటే వాక్ అనేది దోహన క్రియలాగా ఆ తత్వాన్ని ప్రసాదిస్తుంది, ఆ శక్తిని ఆ వాక్కులో ఆ మాధుర్యాన్ని ఇస్తుంది. అందుకే యహ వాచ దోహ. అందుకే ఈ వాక్ అనేది వాణిక దోహన క్రియ లాంటిది. దోహన క్రియ ద్వారా ఏ విధంగా పాలు మనకు ఆనందం కలిగేస్తాయో, ఈ వాక్కు ద్వారా కూడా అటువంటి ఆనందాన్ని పొందవచ్చు, అటువంటి స్థితిని పొందవచ్చు, ఔన్నత్యాన్ని పొందవచ్చు, ఉత్కృష్టతను పొందవచ్చు. అలా ఎవరైతే తెలుసుకొని వాక్కును ఉపయోగించుకుంటుందో అటువంటి వ్యక్తి అన్నవాన్ భవతి, లేదా అన్నాథ భవతి. అతడు ఒక స్వామి అవుతాడు, అంటే అన్నానికి స్వామి అవుతాడు. అన్నానికి స్వామి కాకుండా అన్నాథాభి భవతి, వాటిని భోగం చేసే శక్తి సామర్థ్యం కూడా అతను కలుగుతుంది. అన్నవాన్ అయ్యాడు, ఐశ్వర్యవంతుడు అయ్యాడు, కానీ భోగం చేసే శక్తి లేకపోతే అది వ్యర్థం అవుతుంది. అందుకే అన్నాదహి భవతి, అన్నవాన్తో పాటు అన్నాదుడు కావాలి. శక్తి సామర్థ్యం ఉందంటే దాన్ని భోగం చేసే సామర్థ్యం కూడా మనలో ఉండాలి. అందుకే రెండు కూడా సిద్ధిస్తాయి. ఆ వ్యక్తికి అలాంటి సామర్థ్యము పరమాత్మగా కలుగుతుంది. కానీ ఆ రకంగా తెలుసుకొని మనం వాక్కును ఉపయోగించట్లేదు. ఎందుకంటే ఏదంటే నోరు మంచిది ఊరంతా మంచిది అవుతున్నట్టుగా మనం మాట్లాడే మాటనిది యథార్థంగా ఉందంటేనా, సత్వయుక్తంగా ఉందంటేనా, సత్యనిష్టతో యుక్తమైందంటే అతనికి ఎటువంటి లోటు ఉండదన్నమాట. ఆ వాగ్దేవి సరస్వతి అందరిని ఆకర్షించుకుంటుంది. అతను ఎక్కడ పోయినా ఆ వాణి, ఆ విద్య అనేది అతన్ని కాపాడుతూ ఎల్లప్పుడూ ముందు తీసుకెళ్తున్నమాట. ఆ శక్తి ఇతనిలో కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ముఖ్యంగా అన్నవంతుడు అవుతాడు. అంటే అన్నం అనేది ప్రచుర మాత్రం ఉంటాడు. అన్నం అంటే కేవలం సంపూర్ణ ఐశ్వర్యం అనమాట, సంపూర్ణ సమగ్ర సామాగ్రి. అతనికే కాకుండా అందరికీ చేసే శక్తి సామర్థ్యంతో ఐశ్వర్యవంతుడు అవుతాడు. అలాగే ఐశ్వర్యాన్ని భోగం చేసేవాడు కూడా అవుతాడు. అది ఇక్కడ అనివార్యం. అంటే ఈ సంసారంలో ఉంటూ ఆ భోగాలు అనుభవించాలంటే ఆ శక్తి సామర్థ్యం ఉండాలి. కానీ శక్తి సామర్థ్యం కలగాలంటే ఈ రకమైన ఉపాసన, సప్తవిధ ఉపాసన మనం చేయాలి. సప్తవిధ ఉపాసన చేసినట్లయితే ఈ సంసారంలో ఉండే సుఖాలను బాగా చక్కగా అనుభవించవచ్చు. అందుకే జో ఇసే ఇస్ ప్రకార్ జాన్నే వాళ్ళ పురుషు వాణి మే సప్తవిధి సామికి ఉపాసన కర్త. ఈ వాక్కులో ఉండేటువంటి 7 రకాలైనటువంటి ఉద్గీత స్వరూపము, ఉత్స్వరూపము, ప్రతిహార స్వరూపము, ఉపద్రవ స్వరూపం, ఆది స్వరూపం తెలుసుకొని ఉపాసన చేస్తారో అతనికి ఆ వాక్ అనేది దోహన్ లాగా, అంటే వాణిక దోహ్ అంటే ఉస్ దేతి హే, అంటే ఏ విధంగా ఆవు పాలను ఏ రకంగా ఇస్తుందో చూసుకునే వారికి, అలాగే ఈ వాక్ కూడా ఆ వ్యక్తికి ఆనందాన్ని కలిగజేస్తుంది, అమృతమైన వాక్యాలను ఇస్తుంది. కాబట్టి అది తిరిగి నీకు రెట్టింపు చేసి ఇస్తుందన్నమాట. उस देती है तथा प्रचुर अन्न से संपन्न और उसका भोक्ता होता है. ప్రచుర మాత్ర అత్యధిక మాత్రలో వాడు అన్నవంతుడు అవుతాడు, అలాగే అన్నాదుడు కూడా అవుతాడు. ఆ వాక్ ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని కలుగజేస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ అష్టమ ఖండంలో మనకు ప్రస్తావించబడింది అన్నమాట. అస్తు అస్మ అంటే ఇతనికి, వాగ్దోహో అంటే వాక్ దోహన క్రియలాగా అమృతాన్ని కురిపిస్తుంది. యహ వాచో దోహ అంటే ఏదైతే వాక్ దోహన క్రియలాగా ఈ రకంగా ఉపయోగిస్తారు, సామోపాసన చేస్తారో అన్నవాన్ అన్నాదో భవతి, అన్నవంతుడు అవుతాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు, అంటే అన్నుక స్వామి అవుతాడు, అలాగే అన్ను భుజించేవాడు, భోగం చేసేవాడు కూడా అవుతాడు అనమాట. అస్తు ఈ రకంగా అష్టమ ఖండంలో మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు నవమ ఖండంలో ఇప్పుడు మీరు ఉద్గీతం అనేది ఓంకారమే కదా మహోదయ, అందులో ఈ శబ్దాలు ఎక్కడ వస్తాయి మహోదయ? హ్రీమని శబ్దాలు ఎక్కడ మనకి అందులో వస్తున్నాయి మహోదయ? అంటే ఇప్పుడు మనం ఏంటి చెప్పుకుంటున్నాం, సామవేదంలో ఉండే, సామగానంలో ఉండే మనకి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రారంభంలో మనం కేవలం ముఖ్యంగా ప్రాధాన్యంగా ఒకటి స్థూలంగా మనం ఓంకారం తీసుకున్నాం. ఏంటి ఓంకారం తీసుకొని మనం చెప్పుకున్నాం, ఇలాగ చేసుకోవచ్చు, ఒక పద్ధతి చెప్పుకున్నాం. తర్వాత మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి చేసినాం, ఏదో పంచవిధ ఉపాసన కూడా మనం చేసుకోవచ్చు. అంటే అది పంచవిధ ఉపాసన చేసుకోవాలి. కొంచెం లౌకికంగా మనం చేసే ప్రత్యేక కర్మలో మన 5 రకాల స్వరూపాన్ని విభాగం చేసుకుంటూ ఉపాసన చేసినట్లయితే ప్రత్యేక కర్మలో అది కూడా ప్రత్యేక పదార్థం, ప్రత్యేక వస్తువు, ప్రత్యేక వ్యక్తి ఎవరైనా కావచ్చు, మనం చేసే కర్మ అది కూడా ఒక సార్థకమైంది. కాబట్టి దాన్ని ఆ రకంగా విభాగం చేసుకుని చేసేట్లయితే ఆ కర్మ యొక్క ఫలితం మనకు లభిస్తుంది అని చూసాం. సప్తవిధ ఉపాసనలో మనం అలాగే అంతకంటే ముందు పశు పక్షుల్లో కూడా ప్రతిది కూడా మనకు అవి కూడా పరమాత్మకు ఉపాసన చేస్తున్నాం. వాటిని అలా చూసుకొని మనం వాటిని అదే విధంగా ప్రేమ భావంతో మనం కర్మలు యథార్థంగా, అంటే బ్రహ్మాండం మీద, భూమి మీద మనం
ఆ రకంగా చేసినట్లయితే ఏ వస్తువు ఏ పదార్థంతో ఏ ప్రాణితో ఎలాంటి వ్యవహారం చేయాలో అలాంటి వ్యవహారం చేస్తూ మనం ఉపాసన చేయాలి. ఉపాసన అంటే తాత్పర్యం యథార్థంగా యథాయోగ్యమైన వ్యవహారం చేయాలి. యథాయోగ్యమైన వ్యవహారం చేత యథాయోగ్యమైనటువంటి ఫల ప్రాప్తి మనకు కలుగుతుంది. అది చూసుకుంటూ వచ్చామట. ఇంకెప్పుడు ప్రాణోపాసన చెప్తూ అలాగే ఇక్కడ మనం ఇప్పుడు సప్తవిధ ఉపాసనలు ఏంటంటే ఇక్కడ ఇంకా సామగాన పద్ధతిలో ఎక్కడైతే మనకు హుంక్ శబ్దము ఈ శబ్దం అంటే హుంకారం ఇవన్నీ వచ్చాయనుకోండి అవి కూడా 7 రకాల కొంచెంగా సూక్ష్మంగా విభాగం చేసి చూస్తున్నామట. ఎక్కడైతే మన సంస్కృత వాంగ్మయంలో అంటే ఎక్కడైనా వేద మంత్రాల్లో మనకి ఇలాంటి శబ్దాలు వచ్చాయంటే దాన్ని ఆ రకంగా తీసుకుని ప్రతీకాత్మకంగా తీసుకొని ఉపాసన చేయమని చెప్పి తాత్పర్యం. ఇక్కడే కాదు ఎక్కడైనా మనకు ఆ మంత్రాలు వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం ఇక్కడ ఈ మంత్రాలు చెప్పుకున్నాం కదా. అగ్ని మనం ముందు చెప్పుకున్నామట. చంద్రదేవత, సూర్యదేవత, ప్రజాపతి, ఇంద్రుడు అని చెప్పి చెప్పుకున్నాం కదా. అలాగే ఒక్కొక్క ఒక ప్రత్యేకాత్మక తీసుకొని ముందు దాంట్లో మనం చెప్పుకుంటూ వచ్చాం ఓంకార ఉపాసనలో. అలాగే ఇక్కడ కూడా మనకు ఆ మంత్రం శ్లోకం ఆ మంత్రం చెప్పుకునేటప్పుడు ఇటువంటి ప్రస్తావన ఎక్కడైతే వస్తాయో హూంకారం కానీ అలాగే ప్రస్తావం కానీ ప్రతిహారం కానీ నిధనం కానీ ఉపద్రవం కానీ ఇవన్నీ వస్తే వీటిని ఈ రకంగానే మనం విభాగ సహా చూసుకొని ఉపాసన చేయాలి. చేసినట్లయితే మనకు స్టెప్ బై స్టెప్ అనేది ముందుకు వెళ్తున్నామట. మనం ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ వెళ్ళామంటే మనం కరెక్ట్ గా వెళ్ళామని తెలుస్తున్నామట. ఆ క్రమంలో వెళ్తున్నామని తెలుస్తున్నామట. లేకపోతే మనం ఎలా వెళ్తామో తెలియదు. ఇలాంటి క్రమ విభాగం తెలియకపోతే మనం ఎలా చేస్తామో ఎటువైపు వెళ్తామో తెలుదామట. కాబట్టి ఈ రకంగా మనం ఎక్కడైనా ఇలాంటి వస్తే ప్రతి పదాన్ని కూడా మనం ఇదే విధంగా తీసుకొని ఉపాసన చేసినట్లయితే ఓంకార పదమే కాదు అలాగా ఏదైనా కావచ్చు. ఇలాంటి హుంకారము హుంకారం ప్రకారము ప్రస్తావము ప్రతిహారం ఇవన్నీ కూడా అదే విధంగా అర్థం చేసుకుని ఆ భావనాత్మకంగా ఆ మంత్రము ఏ రకమైన భావాన్ని బోధిస్తుందో అదే రకమైన భావంతో మనం కూడా తెలుసుకొని తత్వాన్ని తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే అతనికి ఈ సకల భోగ భాగ్యాలు సకల ఐశ్వర్యం అన్నవంతుడు ఆ ఐశ్వర్యవంతుడు అన్నక స్వామి అవుతాడు అన్నాదుడు అవుతాడని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం అనమాట. అస్తు మహోదయ, ధన్యవాదం మహోదయ, అవగతం మహోదయ. అంటే మీరు ఎక్కడెక్కడ ఈ పదాలు వస్తున్నాయో అప్పుడు మనం ఈ ఓంకార రూపంలో దాన్ని ధ్యానించుకోవాలి అన్న వాంగ్మయంలో ఎక్కడొచ్చినా అనే కదా మహోదయ అర్థం. జీ ప్రత్యేక మంత్రాల్లో కూడా మనకి ఎక్కడ వచ్చినా అదే రూపంగా తీసుకోవాలి. స్థూలాత్మకంగా మనం చెప్పుకున్నాము, సూక్ష్మంగా కూడా ప్రత్యేక పదం అంటే ఓంకారం ఉంటే ఇవన్నీ వేదాలు ఎందుకు, వేదాంగాలు ఎందుకు, ఉపాంగాలు ఎందుకు, ఇవన్నీ బ్రాహ్మణాలు ఎందుకు అలాంటి ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఇంకా ఓంకారం చేసుకునేకపోతే మిగతా ఏం చదవాల్సిన అవసరం మనకు. కొంత అలా అనే వాళ్ళు కూడా ఉంటుంది అన్నమాట. కానీ అది ఒక పద్ధతి, ఒక ప్రకారం చెప్పామంట ప్రాధాన్యం అందరూ ప్రవేశించడానికి. ప్రతిదీ కూడా ఒక రహస్యం, ప్రతిదీ కూడా ఒక మంత్రం ఏంటంటే ఒక రహస్యాన్ని బోధిస్తుంది, ఒక జ్ఞానం బోధిస్తుంది. ఎందుకంటే అన్ని ఒకే దాంట్లో ఈ సంస్థలో అనంత జ్ఞానం ఉందామట. మనం ఒక్కొక్క విషయాన్ని తీసుకుని దాన్ని చర్చించినట్లయితే దానికి అంతమంటూ లేదన్నమాట. ఇంద్రు లాంటి శిష్యుడు, ప్రజాపతి లాంటి బ్రహ్మ కూర్చొని మనం శబ్దాల యొక్క అర్థాలు చెప్పుకుంటూ పోతున్నా అంతం అనేది కనిపించలేమాట, వెళ్తూనే ఉంది. వాడికి మన సహస్ర వర్షుల జీవనం తీసుకున్నప్పుడు కూడా నా అంతం జగామ అంతం అనేది కనిపించలేమాట. అంత అనంత జ్ఞానం ఉంది దాంట్లో. మనం ఎన్నని చెప్పుకోగలుగుతాం, అంత విషయ ప్రతిపాదన ఉంది. కానీ మనం ఎంతైతే మన ముక్తికి మోక్షానికి అవసరమైనటువంటి పరిజ్ఞానం అయితే అంతే మనం తెలుసుకొని వీటిని ఆ రకంగా ఉపాసన చేసినట్లయితే మనం ఈ సంసారంలో ఉంటూ ఆనందాన్ని పొందుతూ వైరాగ్యం ద్వారా మన ముక్తి వైపు మోక్షం వైపు వెళ్తూ మన పరమానందాన్ని కూడా పొందవచ్చు. ఇవన్నీ మనం ఎలా తీసుకోవాలని కొంచెం ఒక పద్ధతుల ప్రకారం మనం చూస్తున్నామండి. అస్తు మహోదయ. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇది ఒకటి. అథ ఖలు అముం ఆదిత్యం సప్తవిధం సామ ఉపాసీత సర్వదా సమస్తేన సామ మాం ప్రతీతి సర్వేణ సమస్తేన సామ. అథ ఖలు అముం ఆదిత్యం సప్తవిధం సామ ఉపాసీత సర్వదా అంటే అంటే ఆదిత్యంలో ఏంటి ఎవరైతే సూర్యునిలో సప్తవిధ ఉపాసన ఎవరు చేస్తారో సూర్యునికి సప్తవిధ సామ రూపంలో ఎవరిని ఉపాసన చేస్తారో అంటే ఈ రకమైన అనుభూతిని పొందుతారో నిజంగా సూర్యుడు వాస్తవంగా ఆ సూర్యుని దృష్టిలో పెట్టుకొని స్తుతిస్తేనా ప్రార్థిస్తేనా అంటే అందులో లీనమైనప్పుడు ఏమవుతుందంటే అతనిలో ఇక్కడ సప్తస్వరాలు లాంటి
ఏవైతే ఉన్నాయో సప్త కిరణాలు అంటాం కదా, అలాగే సప్త స్వరాలు అతనికి సంగీతయుక్తంగా అతనిలో అనుభూతిని కలిగిస్తాయన్నమాట. అంటే సూర్యునిలో ఎప్పుడైతే సామమయం అయిపోతాడో, అంటే అతనిలో లీనమైపోతాడో, అప్పుడు సంగీతమయం అయిపోతాడో అన్నమాట. ఆ పరమాత్మ స్థుతించడంలో అతనికి అందులో ఉండేటువంటి సూర్యునిలో శక్తి సామర్థ్యం, సప్త రహస్యం అవుతుందో, సప్త స్వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతన్ని ఆకర్షించుకుంటాయి, అవన్నీ కూడా అతనికి అనుభూతిని కలగజేస్తాయి. అంటే సూర్యునిలో ఉండే శక్తి ఏదైతే ఉందో, సూర్యునిలో తత్వం ఏదైతే ఉందో ఆ ఉపాసకుడు వాటిని పొందగలుగుతాడు, అనుభూతిని పొందగలుగుతాడు అన్నమాట. అందుకే సూర్యుడు ఆ పురుషునికి, ఆ సాధకుడు ఏ రూపంలో ఏ రకంగా తన స్వరూపాన్ని లో ఉన్నటువంటి తత్వాన్ని ఏ రకంగా అనుభూతి కలిగజేసి అనేది ఆయన ఉపాసకుడు చేసిన పద్ధతిని బట్టి అతను ఏ రకమైన భావంతో, ఓతప్రోతమై సంపూర్ణంగా త్యాగం సమర్పణతో అంకితమై చేసినప్పుడు సంపూర్ణ తత్వం అంతా కూడా ఆ సూర్యునిలో ఉండే తత్వాన్ని కూడా సప్త స్వరాల్లో ఆ తత్వాన్ని అంతా కూడా సంగీతమైన స్వరాన్ని అతను తెలుసుకోగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇక్కడ చూడండి, అథ కలు అమం ఆదిత్యం, ఈ సూర్యుని సప్తవిధం సామ అంటే సామగాన రూపంలో ఉపాసన చేస్తుందో, అంటే భావన దృష్టికోణంతో విచారిస్తుందో, ఆ సూర్యుని విషయంలో విచారిస్తుందో అంటే ఉపాసన చేస్తుందో, సర్వదా ఎల్లప్పుడు సమహ అంటే ఎల్లప్పుడు సమానంగా స్థితిలో ఉంటామట. హమేషా వాళ్ళు ఉపాసన చేస్తే సర్వదా సమహ అంటే సమస్థితిలో ఉంటారన్నమాట. ఎవరైతే సామ ఉపాసన చేస్తే వాళ్ళు ఎల్లప్పుడు సమాన స్థితిలో ఉంటారన్నమాట. ఆ కారణం చేత తేన సామహ మాం ప్రతి ఇది సర్వేణ సమహ తేన సామ అని చెప్పి ఇక్కడ సర్వేణ సామహ తేన సామ అని చెప్పి అన్ని కాలాల్లో కూడా ఆ ప్రాణోపాసన శక్తి ద్వారా, అంటే సూర్యుని యొక్క ఉపాసన ద్వారా తెలుసుకునేటువంటి వ్యక్తి సమస్థితిని పొందగలుగుతా, అంటే ఆ సమస్థితిని పొందగలుగుతా, అంటే ఆ సూర్యునిలో ఉండే శక్తి సామర్థ్యాన్ని పొందగలిగి యథార్థ జ్ఞానంతో ఆ పరమాత్మ అనుభూతిని పొందగలుగుతాడు. మరి ఇదంతా కూడా ఆ సమస్త ప్రాణుల్లో ఉన్నటువంటి సమాన భావన స్థితి అతనిలో ఉత్పన్నమవుతుంది. అంటే సమస్త ప్రాణి పట్ల సమాన వ్యవహారం ఎలా ఉండాలి, సమస్త ప్రాణి పట్ల ఆత్మవత్ వ్యవహారం అతను చేయడానికి శక్తి అతనిలో కలుగుతుంది. అంటే ఒక రకంగా చూస్తేనా అందులో వైరాగ్య స్థితి ఉత్పన్నమవుతుంది. అంటే సమస్త ప్రాణి పట్ల భేదభావం లేకుండా మనం ఏం చెప్తా అంటే పరవైరాగ్యంలో అంటే అతని సమస్త ప్రాణి పట్ల వైరభావం ఉండదు అన్నమాట. ఏంటి వైరభావం ఉండదు అంటే ఇతనికి ప్రాణుల పట్ల వైరభావం ఉండదు, ఆ ప్రాణులు కూడా ఆ అజ్ఞాంధకాన్ని వైరభావం ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తిని చూడగానే ఆ వైరభావం తొలగిపోతుంది, ఆ శక్తి సామర్థ్యం ఇతనికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. మైత్రి భావంతో ఉంటాడు. అత్ర అముం ప్రయోగం అయం తుల్య పదం వా మహోదయ? అత్ర ఎక్కడ ఈ మొదట వాక్యంలో చెప్పారు కదా మహోదయ, అత కలు అముమాదిత్య అది అము అద శబ్దం యొక్క ప్రయోగం. ఓకేనా? ఉండమని కదా, మైత్రి భావంతో ఉంటాడు అని కదండి అర్థం. జీ 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 అంటే ఈ అయం అన్న తుల్య పదమా మహోదయ? ఈ అమం అనేది కూడా అంటే అమ్ము అంటే ఇక్కడ మనకు దూరంగా ఉండేటువంటి తత్వం. అయం అంటే ఇది, అమ్మం అంటే అదే అర్థం వస్తుంది అన్నమాట. అంతే. ఓకే, దూరస్థ స్థితిని చెప్పడంలో అమం శబ్దం అంటామట. అమం ఆదిత్యం, అమం ఆదిత్యం ఇక్కడ కదా, ఆదిత్యుడు ఎక్కడో ఉన్నాడు అంటే దూరంగా ఉన్నాడు కాబట్టి మనం ఒక రకం అమం శబ్దాన్ని ఉపయోగించాం. అందుకే ఈ రకంగా మనం సామ గానాన్ని మనం ఆదిత్య ప్రతి మనం చేసినట్లయితే అతనికి ఆ శక్తి సామర్థ్యత అనేది కలుగుతుందని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అలాగే అయితే మనలోనే కాకుండా ఎదుటి వాళ్ళు కూడా మనల్ని చూసి మైత్రి భావాన్ని పొందుతారనేది గొప్పగా విషయంగా తెలుస్తుంది మహోదయ. జీ అది కూడా ఖచ్చితంగా ఆ రకమైన స్థితి అతనిలో ఉత్పన్నం అవుతుంది, ఖచ్చితంగా దాని సందేహం లేదు. మనం ఆ రకంగా ప్రయత్నం చేసినట్లయితే, ఈ రకంగా ఉపాసన చేసినట్లయితే ఆ వ్యక్తికి వైరభావాన్ని తొలగిపోతుంది, లేశమాత్రం అతనిలో వైరం అనేది ఉండదు అనమాట.
వైర స్థితి అతనిలో అతనిలో ఉండదు, మైత్రి అతను చూసిన వెంటనే ఎదుటి వారిలో కూడా పోతుందంటారు చూడండి, అది చాలా గొప్పగా ఉంది. ఉపాసకుడిలో అయితే ఖచ్చితంగా వైరభావం తొలగిపోతుంది. కానీ ఎదుటి వాళ్ళని కూడా వైరభావం తొలగిపోవాలి అంటే ఏంటి? ఒకసారి మనకు ఉండకపోవచ్చు, కానీ పక్కవాడికి ఎదుటి వాడికి ద్వేషం ఉండొచ్చు కదా. అది అతను అజ్ఞాన విద్యా స్థితిలో ఉన్నాడనమాట. కానీ ఆ స్థితి కూడా అతనికి ఈ వ్యక్తి యొక్క సాన్నిధ్యంలో ఈ వ్యక్తిని చూడగానే అతను కూడా మనసునిది తటస్థం సమస్థితిలోకి వచ్చేస్తుందన్నమాట. అతనికి సమావస్థ కలుగుతుందన్నమాట ఈ వ్యక్తిని చూడగానే. అంటే దాదాపుగా అతను కూడా వైరభావం తొలగిపోతుంది. ఇప్పుడు స్వామి దయానంద సరస్వతి విషయంలో చాలా మంది ఆయన వైరభావం ఏ ప్రాణి పట్ల ఉండేది కాదన్నమాట. కానీ ఇతరులకు చాలా మందికి వైరభావం ఉండేది అనమాట. వైరభావం ఈర్ష్య ద్వేషం యుక్తమే ఉండే వాళ్ళకి. కానీ ఆడికి వచ్చే తత్వాన్ని తెలుసుకున్నప్పుడు కూడా కొంత సాహసం చేసి చెప్పలేకపోయారన్నమాట. ఇక కొంత చాలా మంది మనసు మారిపోయేది అన్నమాట. అలాగా కొన్ని సాధకులు ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళలో కూడా అలాంటి భావన ఉండాలని మనం చెప్పలేము అన్నమాట. సమాజంలో ఉంటున్నామంటే ఆ విద్య అంధకారం యుక్తమే ఉంటుంది కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకోలేదు కాబట్టి ఆ వ్యక్తి యొక్క యోగి యొక్క తత్వాన్ని ఆ ఔన్నత్యాన్ని తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇలాగా ద్వేషంతో ఉండొచ్చు. కానీ వారికి కూడా అటువంటి వారికి కూడా ఒకవేళ ఇదిగా ఉందంటే వాళ్ళ మనస్తత్వం కూడా మారిపోతుంది. ఆ వ్యక్తిని చూడగానే ఆ శక్తి అంతా నశిస్తుందన్నమాట. ఆ వ్యక్తి ఓజో తేజస్వి వ్యక్తిని చూడగానే, ఎందుకంటే సత్యనిష్టమైనటువంటి వ్యక్తి సిద్ధి సంపన్న వ్యక్తిని చూడగానే ఎదుటి వాళ్ళ వ్యక్తులు మనం వాళ్ళను ఆ తేజస్సు అనేది ఓతప్రోతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు కళ్ళలో కలిపెట్టి చూసి మాట్లాడలేదు. అంటే సత్యం అనేది ఆ రకంగా ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క తేజో ప్రభావం ఆ రకంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనం ఎదురుగా మాట్లాడనే భయపడుతుంది అన్నమాట. ఆ శక్తి యొక్క ప్రభావం అలా ఉంటుంది, సత్యనిష్ట యొక్క ప్రభావం అలాగా ఉంటుందన్నమాట. మనం అక్కడ ఆగలేము అనమాట. అంతా ఆ తేజోమయంగా ఉంటున్నాడు, ఉత్కృష్టంగా ఉంటుంది, ఉత్తేజపూర్వకంగా ఉంటుందన్నమాట. అలాంటి ఉత్తేజన అనేది ఎదుటి వాళ్ళు శాంతింపజేస్తుంది. ముఖ్యంగా మనకు ఆత్మ సాధకుడు ఏదైతే ఉన్నదో అతనిలో వైరభావం ముందు మనకు వైరభావం తొలగిపోయినప్పుడు సహజంగా ఇతరుల పట్ల ఆ వైరభావం తొలగిపోతుంది. ముందు మనలో వైరభావన అనేది ఉండకూడదు. లేశం మాత్రం కూడా సమస్త ప్రాణుల పట్ల ఉండకూడదు. ఎప్పుడైతే మనలో వైరభావం తొలగిపోయిందో, ఉపేక్ష భావం తొలగిపోయిందో తటస్థంగా ఉండాలి, కర్తవ్య కర్మగా భావించి వదిలేయాలి. ఒకవేళ మనం తప్పు ఉన్నా కూడా దాన్ని తప్పును సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎదుటి వాళ్ళు తప్పు ఉన్నప్పుడు అజ్ఞాన అవిద్యలో ఉండి మనము ఆ తప్పు చేస్తామని చెప్పి మన క్షమాభావంతో కలిగి ఉండాలి. కానీ ద్వేషం కానీ వైరం కానీ ఉండకూడదు. అలా అని చెప్పి మన ఆత్మరక్షణ చేసుకోకుండా ఉండకూడదు అనమాట. అంటే వైరం చేస్తున్నా, విరోధం చేస్తున్నాడు, హాని కలిగిస్తున్నా అంటే మనం అలాగే ఉండకూడదు. మన ఆత్మరక్షణ మనం చేసుకోవాలన్నమాట. అవసరమైతే ఎక్కడ అవసరానుగుణంగా ఆత్మరక్షణ కొరకు ఏ రకమైన ప్రయత్నించినా ఆ రకం ప్రయత్నం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనలో భావన ఉండకూడదు, వైర భావన అనేది మనలో ఉత్పన్నం కాకూడదు అన్నమాట. ఆ స్థితి మనలో ఉన్నట్లయితే మనము సమస్థితిలో ఉండగలుగుతాం. ఆ శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వైరభావం తొలగిపోయినప్పుడు వ్యక్తిలో ఆ సామర్థ్యం సహజంగా ఓజస్సు తేజస్సు ఉత్తేజన అనేది ఆ వ్యక్తిలో ఒక తెలియని ప్రకాశం అతనిలో కలుగుతుందండి. మనం చూస్తుండాలి. తేజవంత పురుషులు మనం నిలబడలేమన్నమాట, మాట్లాడలేమన్నమాట, ఏం అడిగితే ఏం మాట్లాడడం తెలియదన్నమాట. అదొక స్థితి ఉంటుందన్నమాట. అది ఆ తేజస్సు అతనిలో, ఆ సూర్యునిలో ఏ విధంగా ప్రకాశయుక్తమైన తేజస్సు ఉందో అలాంటి తేజస్సు ఇతనిలో కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ రకంగా సప్తవిధ సామాన్య ఉపాసన చేయాలని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. దీన్ని మనము ఇంకా భిన్న వ్యాఖ్యాకారులు భిన్న ప్రస్తావించారు. అది కూడా మనం రేపు చెప్పుకుందాం. సూర్య ఉపాసన వలన ఎటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కలుగుతాయనేది ఫస్ట్ ఈ మంత్రం ఒకటి చాలండి. నెక్స్ట్ మంత్రాలు మనం చూద్దాము. ఫస్ట్ శాంతి పాఠము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాద గురుజీ మహోదయ.